వెల్కమ్ టు శ్యామ్ యూనివర్స్. ఈరోజు సండే ఉంది కదా, నేను మా ఇంట్లో మా పిల్లల కోసం చికెన్ మమ్మూ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఈరోజు సండే కదండి, సో మేము చర్చికి వెళ్ళాము. ఇదే మా చర్చ్. ఇదంతా బయట చూడండి, చాలా బాగుంటుంది. చర్చికి వెళ్తే రిలీఫ్ ఉంటుంది మైండ్. ఇదంతా లోపల మీద కడాయి పెట్టుకున్నాను. అందులో 3 చెంచాలు ఆయిల్ వేసుకున్నాను. అది గరం అయింది. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్నగా తరుముకున్నాను. 2 మిర్చి కూడా తీసుకున్నాను, చిన్నగా తరుముకున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు నూనెలో వేగింది కదా, ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఇది వేగాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ బాగా ఫ్రై కావాలి ఆయిల్లో. చికెన్ కీమా కొట్టుకుందాం. ఇది ఫ్రై కావాలి. మోమోస్ ఫీలింగ్ కోసం మంచిగా ఉంటుంది. చికెన్ ఉడికిపోయింది కదా, ఇందులో కొంచెం పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం చిల్లీ సాస్, 1 స్పూను షెజ్వాన్ చట్నీ. బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్. ఇందులో 1 స్పూన్ నేను కారం పొడి వేసాను. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర తరుము. ఇది బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో నేను మైదా పిండి తీసుకున్నా. కొంచెం సాల్ట్, ఈ వాటర్ కొన్ని వేసుకుంటా ఇలా కలుపుకోవాలి. బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా మంచిగా కలుపుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా ఇలా చేసుకోవాలి. ఈ పిండిని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో చాలాసేపు, ఒక హాఫ్ అన్ అవర్ నానాలి. అప్పుడే బాగుంటుంది పిండి. ఇలా ఒక క్లాత్ తీసుకొని ఈ పిండిని అంతా కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ పిండిని కొంచెం చిన్న బిల్లలు చేసుకున్నాం మనం. ఒకే సైజులో ఉండాలి అన్నీ. ఇలా చేసుకోవాలి. ఈ పిండిని మెత్తగా ఉండాలి. చాలా బాగా వస్తాయి మోమోస్. ఇలా చిన్నగా చేసుకోవాలి. బీచ్లో లావు ఉండాలి, సైడ్లకి ఇలా సన్నం ఉండాలి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు అది ఉడకదు. ఇలా చపాతీలాగా చిన్నగా చేసుకున్నాను. ఈ కీమా చల్లగా అయిపోయింది. ఇప్పుడు సప్పింగ్ చేసుకుందాం. 2 స్పూన్లు. ఇలా ఒత్తుకోవాలి దీన్ని. ఎలా చేయాలో అలా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా మోమోస్, ఇలా చాలా రకాల డిజైన్లు ఉంటాయి. నేను ఇలా రౌండ్ కూడా చేసుకున్నాను. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా నేను రెడీ చేసుకున్నాను మోమోస్. ఆయిల్ బాగా వేడి కావాలి. అందులో మనం డీప్ ఫ్రై చేసుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. మీడియం సైజ్ పెట్టుకోవాలి. ఇలా అన్ని సైడ్లో వేపుకోవాలి, లైట్గా కలర్ వచ్చే వరకు. లేకపోతే పిండి అంతా పచ్చి ఉంటుంది. ఇవి వేయిపోయాయి, చాలా బాగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం చేశాను, ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగా వస్తాయని. రియల్గా చాలా బాగా వచ్చాయి. ఇలా షెజ్వాన్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది మోమోస్. రెడీ అయింది చికెన్ మోమోస్ ఫ్రై. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. Like and share, subscribe. Thank you.
థ్యాంక్ యూ